హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ బిఎస్ మున్ని. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఆలు మటన్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి, 2 టమాటా పండ్లు, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక చిన్న కప్పు వరకు కొత్తిమీర కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి. మన పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. మీలో ఎవరైనా నా వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కుక్కర్ హీట్ అయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం మన కూరకి సరిపడేంత నూనె వేసుకోవాలి. నేను వచ్చేసి 8 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 2 లవంగాలు, 2 చిన్న చెక్క ముక్కలు వేసుకోవాలి. 1 కప్పు వరకు ఉల్లిపాయ వేసుకోవాలండి. నేను ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ. ఉల్లిపాయని ఎర్రగయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా మన ఉల్లిపాయ ఎర్ర రంగు వచ్చాక మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అండి 200 గ్రాములు తీసుకున్నాను. మటన్ ముక్కలు వేసుకోవాలి. మటన్ వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మటన్ని బాగా నూనెలో వేయించుకోవాలి. ఉప్పు పసుపు కలిసిపోయేలాగా 5 నిమిషాల వరకు మటన్ని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. మటన్ వేయించుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలండి. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు నా వీడియో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మిస్ అవ్వకుండా వీడియో చూడండి. వీడియో చూస్తూ తెలుసు కదా ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోకండి. అల్లం వెల్లుల్లి మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం కలుపుకుంటూ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా 2 నిమిషాల వరకు ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి అందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మటన్ మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల మనకు డైజెషన్ బాగా అవుతుందండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. మసాలాలన్నీ వేసుకున్నాక ఇలా మనం కలుపుకుంటూ మసాలా అంతా ఎర్రగా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్, వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు మసాలా అంతా బాగా ఎర్రగా వచ్చేసిందండి. ఇప్పుడు వచ్చేసి మనం అందులో తగినన్ని నీళ్లు వేసుకోవాలి. అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. కుక్కర్కి మూత పెట్టేసి 6 విసిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 6 విసిల్స్ వచ్చేసినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసినాను. చూడండి మన మటన్ మసాలా ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం మటన్ ఉడికిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. మటన్ ఉడికిపోయిందండి. మనం చేసేది ఆలు మటన్ మసాలా కదా, అందుకోసమని మనం ఇంకొన్ని నీళ్ళు వేసుకోవాలి, ఒక 1/2 గ్లాస్ వరకు. ఇప్పుడు వచ్చేసి అందులో నేను ముందుగానే 2 పెద్ద సైజు ఆలు పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆలు వేసుకోవాలండి మన మటన్ ముక్కల్లో. ఇలా ఒకసారి కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. నేను వచ్చి పచ్చి ఆలు వేసినానండి, ఉడికించి వేయలేదు. పచ్చి ఆలు వేస్తేనే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను వచ్చేసి ఆలు చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, అందుకని ప్లేట్ పెట్టి 10 నిమిషాల వరకు ఉడికించుకున్నాను. నాకు వచ్చేసి ఇక్కడ ఆలు బాగా ఉడికిపోయింది. మీరు పెద్ద ముక్కలు కనుక కట్ చేసుకుంటే ఆలుని మూత పెట్టి 1 విజిల్ రానివ్వండి చాలు. మన ఆలు మటన్ మసాలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా తయారు చేయాలో చూపించాను కదా, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.